నమస్కారం. మరి ఈరోజు అలంపూర్ నియోజకవర్గం ఐజా మండల కేంద్రంలోని ఐజా పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి అంటే రైతుల పైన ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసి మరి అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న 12వ తేదీ సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను కోసి పంట పొలాలకు రక్తం చల్లి పండించుకోవాలని రైతులకు అనడం అంటే ఎంత దుర్మార్గం, ఎంత సిగ్గుచేటు. కేవలం మేము ఇవాళ రైతులకు నీళ్ళు ఇవ్వాలని అడిగిన పాపానికి ఇవాళ మమ్మల్ని కోసి మా రక్తాన్ని పంట పొలాలకు చల్లితే పంటలు పండుతాయంట. ఇది ఎక్కడి లాంగ్వేజ్? ఇది రక్త పిశాచులు మాట్లాడే లాంగ్వేజ్, ఇది నరహంతకులు మాట్లాడే లాంగ్వేజ్. ఒక రాష్ట్ర సీఎం ఈ రకంగా మాట్లాడటం అంటే ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఈ రాష్ట్రంలో నడుస్తుందో మనమందరం చూస్తూ ఉన్నాం. అందుకోసమనే ఇవాళ ప్రతిపక్ష పార్టీ ప్రతి దానిపైన ప్రశ్నిస్తున్నది. మీరు ఇచ్చిన హామీల పైన ప్రశ్నిస్తున్నాం. మేమేం కొత్తగా గొద్దెమ్మ కోరికలు కోరతలేం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి, ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకి బోనస్ ఇవ్వండి, రైతులు పండించిన పంటను కొనండి, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. అంతే తప్ప వేరే మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కానీ ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే ఇవాళ మేము నీళ్ళు ఇవ్వం, కరెంట్ ఇవ్వం, పంటలు కొనమని విచిత్రంగా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు మరి ఎన్నికల కంటే ముందు మరి గద్దెనెక్కడానికి కోసము 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర విద్యార్థులను, ఈ రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ రైతాంగాన్ని ఎక్కడికెక్కడ కన్నీళ్లు కార్పిస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఏమో నీళ్ళు ఇస్తున్నాడు, తెలంగాణ రైతులకేమో కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు, కన్నీళ్లు తీసుకుంటున్నాడు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో. మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు మేము వచ్చిన తక్షణమే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ దిక్కు లేదు. ఇంతవరకు 5 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 2 సార్లు ఇచ్చినాడు, కేవలము 3 సార్లు ఎగ్గొట్టినాడు. మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి రైతు బంధు వచ్చేది, మరి టకాటకమని అకౌంట్లో పడేది. మరి ఇవాళ చూస్తూ ఉన్నాము రైతుల నిట్ట నిలువ ముంచినటువంటి వ్యవస్థ మరి ఈ యొక్క కాంగ్రెస్ వ్యవస్థ. కేవలం అంటే ఇంకా రైతులకు యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. యూరియా బస్తా తీసుకోవాలంటే అదే యాప్ పెట్టాలంట. ఇవాళ యాప్ అంటే అందరు చదువుకున్నారా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఐఫోన్లు అని ఉండాలి కదా, డబ్బులు ఉండాలి కదా రైతుల దగ్గర. ఇవాళ మరి ఈ యాప్ ఫ్రీ అంటే యూరియా ఫ్రీగా ఇచ్చే యూరియాని కూడా రైతులకు ఇవ్వాలి, యాప్ల ద్వారా బుక్ చేసుకున్నామంటే ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఉంది, ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. అందుకోసమని ఇవాళ మా అధినేత కేసీఆర్ గారి పైన, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన, మా హరీష్ రావు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతూ, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ మరి మిమ్మల్ని కోసి కాకలకేస్తాము, మీ తొండలిడిసం లాగులా పేగులు మెడకేసుకొని తిరుగుతాని ఇటువంటి భాష ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ నాయకుడు కూడా మాట్లాడరు. కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడడం చాలా దురదృష్టకరం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం. అందుకోసమైనా తక్షణమే ఇవాళ రైతుల పక్షాన, ఇవాళ ప్రజల పక్షాన మరి ఐజా మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరితో కలిసి మరి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసినాము. తక్షణమే మేము డిమాండ్ చేసేది ఒకటే, ఆయనను తక్షణమే కఠినంగా శిక్షించి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.